అందరికీ నమస్కారం. నా పేరు గౌరవనీల్ కుమార్. నేను ఆకివీడు మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. మొన్న వెలువరి గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు బుడ్డిరాజు గారు ప్రెస్ మీట్ పెట్టి గౌరవ ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణ గారి మీద అవాకులు చవాకులు పెడుతూ చాలా అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. అందులో ఆ ప్రెస్ మీట్ లో మా జనసేన పార్టీని కూటమిలో జనసేన పార్టీని గౌరవించడం లేదు, జనసేన పార్టీని పట్టించుకోవడం లేదని కూడా మాట్లాడడం జరిగింది. అయ్యా బుడ్డిరాజు గారు, మీరు ఒక విషయం తెలుసుకోవాలి. మా కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి ఈ ఉండి నియోజకవర్గంలో 20% పదవులు కేటాయించమని చెప్పి అధిష్టానం చెప్తే గౌరవ ఎమ్మెల్యే గారు మా జన సైనికులు వేరే వాళ్ళ కష్టాన్ని చూసి 30% పైగా పదవులు ఇచ్చిన గొప్ప నాయకుడు మనసున్న మహారాజు రఘురామకృష్ణ గారిని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదే విధంగా మా జనసేన పార్టీకి అయ్యా బుడ్డిరాజు గారు తెలుసుకోండి, మా జనసేన పార్టీకి రఘురామకృష్ణరాజు గారు ఆకివీడు రూరల్ బ్యాంక్ చైర్మన్, ఉండి రూరల్ బ్యాంక్ చైర్మన్, కాళ్ళ రూరల్ బ్యాంక్ చైర్మన్, ఆకివీడు ఏఎంసీ వైస్ చైర్మన్, ఉండి ఏఎంసీ వైస్ చైర్మన్, కోపల్లి రూరల్ బ్యాంక్ డైరెక్టర్, అలాగే పెద్దపల్లిలో రూరల్ బ్యాంక్ డైరెక్టర్, సుమరక్ష రూరల్ బ్యాంక్ డైరెక్టర్, అలాగే మా విశాఖపట్నం రూరల్ బ్యాంక్ డైరెక్టర్. ఇదే కాకుండా మా ఆకివీడు ఏఎంసీలో 3 డైరెక్టర్లు, అలాగే ఉండి ఏఎంసీలో 3 డైరెక్టర్లు. ఇవి కాకుండా అనేక నీటి సంఘాల్లో చైర్మన్లు, ఉప చైర్మన్లు, అది కాకుండా డైరెక్టర్లు, సభ్యులు, అదే కాకుండా గుడి డైరెక్టర్లు, గుడి చైర్మన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మీరు తెలుసుకుని మాట్లాడారు. అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి పరిష్కారం లేని సమస్యలను కూడా ఆయన ఎమ్మెల్యేగా పదవి బాధ్యత చేపట్టిన తర్వాత ఈ నియోజకవర్గం తీర్చడం, అందులో ముఖ్యంగా కోపల్లి వంతెనకి పరిష్కారాన్ని చూపించిన గొప్ప నాయకుడైన, అదే కాకుండా రోడ్లని చాలా విస్తారంగా ఏర్పాటు చేయడం, అలాగే ఆకివీడు మున్సిపాలిటీలో 20 వార్డుల్లో రోడ్లు, సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం, అలాగే డ్రైన్లు ఏర్పాటు చేయడం, అలాగే పంట కాలువలు తవ్వించడం, అలాగే మురుకు కాలువలు యొక్క దాన్ని తొలగించడం, అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలని అది సొంత రూపాయలతో, అలాగే తన స్నేహితుల సహకారంతో, అలాగే సిఎస్ఆర్ ఫండ్లతో, అలాగే ఈ ప్రభుత్వ నిధులతో అనేక కార్యక్రమాలని చేస్తున్న ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే అది రఘురామకృష్ణ గారు అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి మీద మీరు అవాకులు చవాకులు పేడాన్ని మేము కూటమి సభ్యులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందులో మీరు జనసేన పార్టీని ప్రస్తావించారు కాబట్టి ముఖ్యంగా మాట్లాడుతున్నాం. ఇంకొకసారి కనుక మీరు జనసేన పార్టీని అందులో ప్రస్తావించడం కానీ, జనసేన పార్టీకి ఎమ్మెల్యే గారు పట్టించుకోవడం లేదు, జనసేనకి ఏమీ చేయలేదు మీరు మాట్లాడితే మాత్రం మేము తీవ్రంగా పరిగణిస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా మా ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తు నాగరాజు గారు ఈ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా రావడంలో కూడా మా కనుమూరి రఘురామకృష్ణ గారు చాలా ప్రముఖ పాత్ర పోషించారు. అలాగే మా పిఎస్సి సభ్యులు కనకరాజు సూర్య గారు కూడా క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ రావడంలో కూడా కీలక పాత్ర పోషించారు. అలాగే అనేక పదవులు రావడానికి ముఖ్య కారకులు మా రఘురామకృష్ణ గారు. అలాంటి వ్యక్తి మీద మీరు అవాకులు చవాకులు పెట్టడానికి బుడ్డిరాజు గారు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము మాటలు వెనక్కి తీసుకోవాలి. ముఖ్యంగా జనసేన పార్టీ మీద మాట్లాడిన మాటలు ప్రతి మాట మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై జనసేన, జై హింద్, జై పవన్ కళ్యాణ్, జై త్రిపుల.